కి. కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్మోస్ట్ 2000 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. దంగలు అన్నారు అదంతా ఫేక్, అదంతా చైనాలో కలెక్షన్స్ అది అన్నారు కానీ దంగలు అయితే మాత్రం అది ఫేకే. బాహుబలి ఒరిజినల్ 1800 కోట్లు. బాహుబలి 2 రికార్డులు, దంగల్ రికార్డులు అన్ని బదులు కొట్టేసి దగ్గరికి వెళ్ళిపోయింది. సో 100 కరోనా వచ్చింది, 100 చరిత్రగలమంటే టాలీవుడ్ లో కూడా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా. ఇక డాన్స్ అని చెప్పడం అవసరం లేదు కదా, ఆంధ్ర మైకేల్ జాక్సన్ ఏంటి, ఇండియన్ మైకేల్ జాక్సన్ అని కూడా అనొచ్చు. సో ఆయన కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య. సో ఆయన ఇబ్బందులన్నీ తొలగాలని కొత్త సంవత్సరంలో ఆయన హ్యాపీగా ఉండాలని, అలాగే పుష్ప 3 కోసం రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ సినిమాకి వెళ్ళబోతున్నాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తుంది దానికి వెళ్తాను. ఓకే, అందులో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? ఇంకేది మన రమణ గోగుల వాడండి కదా, గోదావరి గట్టు మీద రామశిలకావే, దానికి వెళ్తాను. భయ్యా సంక్రాంతికి వస్తున్నాం, ట్రైలర్ ఎలా ఉంది? చూసాను, మరీ తీసి పాడేసేటట్టు ఏం లేదులే కానీ బాగుంది. సో ఏంటంటే ఇలాంటి సినిమాలు అనేవి అప్పట్లో తీసేవాళ్ళు మన నాన్నల కాలంలో. అప్పుడు డైరెక్టర్లు అనేవాళ్ళు ఎస్వి కృష్ణారెడ్డి గారు, జీవి సత్యనారాయణ గారు. సో ఇలాంటి డైరెక్టర్లు అందరూ ఏం చేశారంటే బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేశారు. అంటే అంతకంటే ముందు జంజల గారు వాళ్ళంతా చేశారు కానీ. సో ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే ఈ జనరేషన్ లో సినిమాలు అనేది ఏమవుతుందంటే వైలెన్స్ ఎక్కువైపోతుంది, స్టోరీ అనేది తక్కువైపోతుంది. సో ఏమవుతుందంటే ఆడియన్స్ క్లియర్ గా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ అలాంటి సినిమాలు చూపించడం లేదు. ఎంతమంది చూసుకుంటే మంజుల్ బాయ్స్ అలాంటి చిన్న సినిమాలు కూడా వచ్చాయి. సో ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకి దాంట్లో 9 సినిమాలు అన్ని వైలెంట్, బ్లడ్ వీటితో నింపేసి ఉన్నాయి. కానీ ఏదో అక్కడక్కడ ఒక్కటి సినిమా ఇలా ఫన్నీగా వస్తే చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూస్తారు. అయినా అందులో కూడా కొత్తగా ఏం లేదు, ఆయన పాత సినిమాలు అలాంటి చేసి ఉన్నాయి కాబట్టి అవే అటు తిప్పి రోస్ట్ చేసి సినిమాగా రిలీజ్ చేస్తారండి. సో సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే ఓకే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్స్ వాళ్ళకి కానీ టికెట్ హైక్ లో పర్మిషన్ ఇచ్చారు, తెలంగాణలో ఇవ్వలేదు. మీ అభిప్రాయం ఏంటంటారు దీని మీద? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు. సినిమాలు తీసిన తర్వాత